This conference will now be recorded. ఏం క్రియేట్ చేయాలి మనం? మోడల్ ఫామ్. ఎందుకు మోడల్ ఫామ్స్ క్రియేట్ చేయాలండి? ఫామ్ ఒకసారి క్రియేట్ చేసి మోడల్ ఒకసారి క్రియేట్ చేస్తే రెండింటికి లింక్ ఉండట్లేదు. మరి ఇప్పుడు ఏం చేస్తే ఈ రెండింటికి లింక్ ఉండేట కనుక ఫామ్ మోడల్ లేదా మోడల్ ఫామ్ ఏదైనా పర్లా. మోడల్ ఫామ్స్ క్రియేట్ చేయాలంటే యూ హ్యావ్ టు ఫాలో ద సింటాక్స్ ఇది అండ్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ ద మోడల్ ఫామ్ క్లాస్. ఫార్మ్స్ క్లాస్ కాదు, అది ఫార్మ్స్ క్లాస్ కాదు, మోడల్ క్లాస్ కాదు. ఇన్హెరిటెన్స్ అయిన తర్వాత నౌ వీఆర్ క్రియేటింగ్ ఏ వన్ మెటా క్లాస్. మెటా క్లాస్ మీన్స్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ నెస్టెడ్ క్లాస్. ఈ మెటా క్లాస్ ఏమంటున్నామంటే నెస్టెడ్ క్లాస్, ఏ క్లాస్ ఇన్సైడ్ అనదర్ క్లాస్. చేత అది ఏం చేయాలి? ఇదేమో ఫామ్ నేము, ఇక్కడ ఏమి ఇచ్చుకోవాలి నువ్వు? ఇక్కడ మోడల్ నేమ్. మరి ఫీల్డ్స్ అన్ని కావాలా? కొన్ని ఫీల్డ్స్ కావాలా? ఫామ్ లో ఉన్న ఫీల్డ్స్ అన్నితో మోడల్ ప్రిపేర్ చేస్తావా? కొన్ని ప్రిపేర్ చేస్తావా? ఫీల్డ్స్ దగ్గర ఏమని ఇవ్వాలి? ఫీల్డ్స్ దగ్గర 3 టైప్స్ లో ఇచ్చుకోవచ్చు. ఫీల్డ్స్ దగ్గర 3 టైప్స్ ఇస్తున్నాం మనం. అన్ని ఫీల్డ్స్ కావాలి అంటే మోడల్లో ఉన్న ఆల్ ఫీల్డ్స్ నీకు కావాలంటే వీఆర్ క్రియేటింగ్ ఏ ఆల్ అండర్ స్కోర్ ఆల్ అండి. ఈ సింటాక్స్ చూడండి, ఇక్కడ మెటా కింద ఏమి సింటాక్స్ ఇవ్వాలని చెప్తున్నా? మెటా కింద మోడల్ నేమ్ ఇవ్వాలి. మోడల్ నేమ్ ఈజ్ ఎంప్లాయ్, మోడల్ నేమ్ ఈజ్ స్టూడెంట్. ఇచ్చుకున్న తర్వాత నీకు అన్ని ఫీల్డ్స్ కావాలి, ఫామ్ లో ఉన్న ఫీల్డ్స్ అన్ని నీకు కావాలనుకో ఏం చేయాలి? అండర్ స్కోర్ ఆల్. లేదు సార్ నాకు ఇన్స్టెడ్ ఆఫ్ ఆల్ ఫీల్డ్స్ ఇఫ్ యూ వాంట్ టు ఓన్లీ సెలెక్టెడ్, నాకు అన్ని వద్దు, హాల్ టికెట్ నెంబర్ అండ్ నేమే కావాలి. నౌ క్రియేటింగ్ ద హాల్ టికెట్ నెంబర్ అండ్ నేమ్. ఓకే, ఇంక్లూడింగ్ ఈ రెండే ఇంక్లూడ్ అవ్వాలి. ఇప్పుడు నాకేం కావాలంటున్నా? ఎక్స్క్లూడ్. ఎన్నన్నా ఉన్నాయి, ఇవి రెండు తప్పితే మిగిలినవన్నీ కావాలి. నౌ వీఆర్ క్రియేటింగ్ వన్ ప్రాజెక్ట్ టు క్రియేట్ ద ప్రాజెక్ట్, టు క్రియేట్ ద యాప్, టు ఇన్స్టాల్ ద యాప్. ఇప్పుడు మనం క్రియేట్ చేస్తున్నాం ఒక మోడల్ ఫామ్ క్రియేట్ చేయాలి. నౌ వీఆర్ క్రియేటింగ్ ఏ మోడల్ ఫామ్. ఎలా క్రియేట్ చేయాలండి? ఇది ఉన్నది, ఇప్పుడు అవసరం లేదు. ఇక మోడల్స్ క్రియేట్ చేయం. ఏం క్రియేట్ చేస్తానా? నౌ ఐఎమ్ క్రియేటింగ్ ఏ మోడల్ ఫామ్ క్లాస్. దిస్ ఈజ్ ద ఫామ్ అండి. ఒక ఫామ్ క్రియేట్ చేసుకోవటం. జస్ట్ వెయిట్. రైట్, ఇది మోడల్ క్రియేట్. ఇప్పుడు ఏం క్రియేట్ చేస్తున్నా? ఇక్కడ నేను ఒక ఫామ్ క్రియేట్ చేస్తాను. ఏ మోడల్ నుంచి క్రియేట్ చేస్తున్నా? ఎంప్లాయీ మోడల్. చూడండి ఒకసారి ఇక్కడ. సో ఫస్ట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసినాం, యాప్ క్రియేట్ చేస్తాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? ఒక మోడల్ క్రియేట్ చేద్దాం. ద మోడల్ ఇది ఆల్రెడీ క్రియేటెడ్. ఇక్కడ మోడల్ ఏమవుతుంది? దేంట్లో క్రియేట్ చేయాలి? యాప్లోకి వెళ్ళిపోయి మోడల్స్లోకి వెళ్ళిపోయి నౌ ఏదో ఉందనుకుందాం, ఇప్పుడు క్రియేట్ చేస్తున్నాం మోడల్. సో నౌ ఐఎమ్ క్రియేటింగ్ వన్ మోడల్. ఎంప్లాయీ నెంబరు, ఎంప్లాయీ నేము, శాలరీ అండ్ ఫోన్ నెంబర్. ఓకే, ఆధార్ నెంబర్, ఫోన్ నెంబర్ అండ్ ఆధార్ నెంబర్ అండ్ మెయిల్ అడ్రస్ అండ్ పోస్టల్ అడ్రస్ ఇలా కొన్ని ఇచ్చామండి. ఏమి ఇచ్చుకున్నాం? ఎంప్లాయీ ఐడి ఇచ్చా, ఎంప్లాయీ నేమ్ ఇచ్చా, శాలరీ ఇచ్చిన, ఫోన్ నెంబర్, ఆధార్ నెంబర్, మెయిల్ అడ్రస్ అండ్ పోస్టల్ అడ్రస్. అండ్ ద ఫోన్ నెంబర్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇంటీజర్ ఫీల్డ్ అండ్ ద ఆధార్ నెంబర్ ఈజ్ ఇంటీజర్ ఫీల్డ్. అండ్ ఇవి రెండింటిని ఏం చేస్తున్నామంటే ద మెయిల్ అడ్రస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ఓకే ఇట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ఈమెయిల్. ఏం ఫీల్డ్ ఇచ్చుకోవాలి? మెయిల్ అడ్రస్ అనేది ఈమెయిల్ ఫీల్డ్. ఇది ఏ టైప్ అయిపోతుంది ఇక్కడ? ఇది ఒక మోడల్ క్రియేట్ చేశాను. ఇప్పుడు ఏం క్రియేట్ చేశాను? ఇప్పుడు నేను ఇక్కడ మోడల్. వాట్ ఈస్ మోడల్ నేమ్? ద మోడల్ నేమ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ఎంప్లాయ్. ఓకే, ఒక ఎంప్లాయ్ మోడల్ విత్ హౌ మెనీ ఫీల్డ్స్? నెంబరు, నేము, సాలరీ, ఫోన్ నెంబర్, ఆధార్ నెంబర్, మెయిలింగ్ అడ్రస్ అండ్ పోస్ట్ అడ్రస్ తో చాలా వాటి క్రియేట్ చేసిన. నా ఇప్పుడు ఫామ్ క్రియేట్ చేయాలి. ఫామ్ క్రియేట్ చేసినప్పుడు మాత్రం కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. ఫామ్ క్రియేషన్ కి దిస్ ఈజ్ ద ఫామ్ క్రియేషన్ అండి. ఏం క్రియేట్ చేస్తున్నా ఇప్పుడు నేను ఫామ్? ఇక్కడ దిస్ ఈజ్ మై ఫామ్. ఎలా క్రియేట్ చేస్తున్నా చూడండి. ఫ్రమ్ డిజాంగో ఇంపోర్ట్ ఫార్మ్స్. ఏంటది? ఫ్రమ్ app1.models ఇంపోర్ట్ ఎంప్లాయ్, మెటా, క్లాస్ నేమ్ ఏంది, మోడల్ నేమ్ ఏంది, ఎంప్లాయ్. అన్ని ఫీల్డ్స్ కావాలన్నా కొన్ని ఫీల్డ్స్ కావాలన్నా. నేను క్రియేట్ చేసిన ఫామ్ పేరేంటి? ఏంటండి? ఎంప్లాయీ ఫామ్. క్లియర్గా అంతవరకు అందరికి. ఇప్పుడు వ్యూస్లోకి వెళ్దాం. మనం వ్యూస్లోకి వెళ్ళి ఏం చేయాలి ఇప్పుడు? ఓకే, ఫామ్ నేమ్ ఫ్రమ్ app1 dot forms. ఓకే, ఫ్రమ్ app1 dot forms ఇంపోర్ట్ ఏ ఫామ్ అండి? ఇంపోర్ట్ ఏ ఫామ్ అని కదా. అండ్ ఫామ్ నేమ్, ద ఫామ్ నేమ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ
ఈఎంపీ ఫామ్, ఈఎంపీ ఫామ్ ఇంపోర్ట్ చేసుకున్న వాళ్ళు చూడండి ఒకసారి. మనం యాప్ 1లో ఫామ్స్లో ఈఎంపీ ఫామ్ ఇంపోర్ట్ చేసుకున్నాం. E1 ఈక్వల్ టు ఈఎంపీ ఫామ్. ఓకే, స్టాటిక్ లేదు మన దగ్గర, ఏం లేవండి. టెంప్లెట్స్లో ఇమేజెస్ లేదు. నా ఇక్కడ ఏం చెప్తున్నా, ఇక్కడ నేను ఇన్పుట్ డాట్ హెచ్టిఎంఎల్ వేయించుకున్నా. ఇక్కడ నేను ఇక్కడ చూడండి, ఫస్ట్ నేను క్రియేట్ చేసింది ఏంటంటే, ఇక్కడ ఏం క్రియేట్ చేశాను, మోడల్ క్రియేట్ చేశాను. ఫామ్ని ఏం చేశాను, ఫామ్ దగ్గర అన్ని ఫీల్డ్స్ రాయాల. అన్ని ఫీల్డ్స్ రాయకుండా ఏం చేశాను, ఇప్పుడు నేను డైరెక్ట్గా ఈ మోడల్లో నుంచి అన్ని ఫీల్డ్స్ తీసుకోమని చెప్పాను. ఇక ఫీల్డ్స్ రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మోడల్లో డైరెక్ట్గా ఆల్ ఫీల్డ్స్ తీసుకున్నా. ఇప్పుడు వ్యూస్లో ఏం చేస్తున్నా, ఈ ఈఎంపీ ఫామ్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నా, కామా E1 ఏం చేయాలి, కోలన్ E అని చెప్పి ఏం చేస్తున్నా, ఇక్కడ E1 పంపిస్తున్నా. ఎక్కడే పంపిస్తున్నాను ఇప్పుడు నేను, E1 వెళ్ళిపోతుంది. E1 ఏ పేరు మీద పంపిస్తున్నా, ఈ పేరు మీద. ఎక్కడే పంపిస్తాను ఇప్పుడు నేను, input.html. నౌ క్రియేటింగ్ ద input.html. ఇక్కడ క్రియేట్ చేయాలి input.html ని, HTML ఫైల్. నౌ క్రియేటింగ్ input.html, input file.html. ఏం క్రియేట్ చేయాలి ఇప్పుడు నేను, అయితే రాయకూడదు అంటే ఫామ్ వస్తుందా రాదా నా దగ్గర, ఈ అనేది ఇక్కడ వచ్చింది. ఎక్కడి నుంచి వస్తుంది, దిస్ ఈజ్ కాల్డ్ ద లేదా ఈ ఫామ్, లేదా ఈ ఫామ్ ఎంప్లాయీ ఫామ్. ఇప్పుడు ఏం చేస్తాను, ఇప్పుడు ఇక్కడ ఈ ఫామ్ పెడితే ఓపెన్ అవుతుంది. అంటే ఓపెన్ అవ్వదు. చూద్దాం, ఇది URL రాద్దాం ఇప్పుడు మనం. నవ్ యూ కెన్ డెవలప్ వన్ URL. ఎలా రాయాలి, ఓకే, ఇన్పుట్ యూస్ ఏం పెడతా ఇప్పుడు నేను ఇక్కడ, ఇన్పుట్ డిస్ప్లే కాదు, ఇన్పుట్ ఏం పెడదాం అంటే, దిస్ ఈజ్ ద ఇన్పుట్ వ్యూ. ఏమంటున్నాను ఇక్కడ, ఇన్పుట్ వ్యూ. డాట్ ఇన్పుట్. ఇప్పుడు నేను ఫామ్ క్రియేట్ చేశాను, బాగా అర్థం చేసుకోండి. ఇంతకుముందు ఫామ్కి మనం అన్ని ఫీల్డ్స్ రాసేవాళ్ళం. ఇప్పుడు ఫామ్కి అన్ని ఫీల్డ్స్ రాస్తున్నామా, ఆల్ ఫీల్డ్స్ రాయకుండా ఏం చెప్పాను, ఆల్రెడీ నా దగ్గర ఇక మోడల్ తయారై ఉందండి, ఆల్రెడీ నా దగ్గర మోడల్ రెడీగా ఉంది. ఈ మోడల్లో ఉన్న అన్ని ఫీల్డ్స్ తీసుకొని నాకు ఫామ్ రెడీ చేయమని చెప్తాను. ముందు మోడల్ రెడీ చేయాలి కదా. మోడల్ రెడీ చేయాలంటే ఏ కమాండ్ ఇవ్వాలి, మనం ఉన్న ప్రోగ్రామ్కి పైథాన్ manage.py మేక్ మైగ్రేషన్. మోడల్ రెడీ అవ్వాలి మన దగ్గర. ఓకే, మోడల్స్ డాట్ స్పెల్లింగ్ తప్పు ఉంది ఎక్కడ, ఓకే, మోడల్స్ డాట్ ఫీల్డ్ మేక్ మైగ్రేషన్స్. అంటే ఇప్పుడు దగ్గర ఏం క్రియేట్ అయిందండి, ఆల్రెడీ నా దగ్గర స్టూడెంట్ టేబుల్ అంటే డిలీట్ అయిపోయింది. కొత్తగా ఏం క్రియేట్ అయింది ఇప్పుడు, టేబుల్. పైథాన్ manage.py, ద కాన్సెప్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ మైగ్రేట్. ఓకే, ఆ టేబుల్ ఎగ్జిక్యూట్ అవుతుంది మన దగ్గర. క్లియర్. ఇప్పుడు మైగ్రేషన్ అప్లై అయింది, మైగ్రేట్ అప్లై అయిపోయింది. ఇప్పుడు రన్ ద కమాండ్. ఓకే, రన్ ద ప్రాజెక్ట్. ఓకే, స్లాష్ ఏమని ఇవ్వాలి ఇప్పుడు నువ్వు, స్లాష్ ఇన్పుట్. ఓకే, స్లాష్ ఇన్పుట్ అన్నప్పుడు నీకు ఇన్పుట్ దగ్గరికి వెళ్ళాలి కదా. ఇన్పుట్ దగ్గరకు వచ్చింది, అక్కడ ఆన్సర్ రాలేదు. ఎందుకు రాలేదు, మన అక్కడ ఈ అని ఇచ్చావు. అదే ఇప్పుడు నువ్వు ఈ ఫామ్ అని ఇచ్చావు అనుకో, ఈ ఫామ్ అని ఇస్తే ఏమవుతుంది, నీ దగ్గర ఉన్న ఫీల్డ్స్ అన్ని వచ్చాయా లేవా. ఇప్పుడు ఈ ఫీల్డ్స్ మనం ఏమైనా ఫామ్ రాసామా, బాగా అర్థం చేసుకోవాలి చాలా జాగ్రత్తగా. మన ఫామ్ ఎలా ఉంది, మన ఫామ్ ఎలా ఉందో చెక్ చేసుకోండి అందరూ. ఫామ్ ఎలా ఎగ్జిక్యూట్ చేసావు, ఫామ్ను అసలు నేను రాయలా ఇప్పుడు, జస్ట్ వెయిట్, సారీ. ఇప్పుడు నేను ఫామ్ ఏం చేశాను, ఆల్ అనబట్టి నా దగ్గర మోడల్లో ఏమేమి ఉన్నాయండి, మోడల్లో ఎంప్లాయీ నెంబర్ ఉంటే ఎంప్లాయీ నెంబర్ వచ్చింది, మోడల్లో ఎంప్లాయీ నేమ్ ఉంటే నేమ్ వచ్చింది, శాలరీ ఉంటే శాలరీ వచ్చింది, ఫోన్ నెంబర్ వచ్చింది, ఆధార్ నెంబర్ వచ్చింది, మెయిలింగ్ అడ్రస్ అండ్ పోస్టల్ అడ్రస్ అన్నీ వచ్చేసినాయి నా దగ్గరికి. అలా కాకుండా ఇప్పుడు నేనేం చేస్తున్నా, ఆల్ అనబట్టి వచ్చినాయి. ఒకవేళ ఆల్ వద్దు అంటే సెకండ్ ప్రాపర్టీ ఆల్ వద్దు అంటే ఏమి ఇవ్వాలి ఇప్పుడు నీ దగ్గర, ఇక్కడ అన్ని బదులు ఏం చేస్తాను ఇప్పుడు నేను, ఓకే నా దగ్గర అన్ని వద్దండి, ఏమేం కావాలి నాకు, నా దగ్గర ఉన్న మోడల్స్ ఏంటి, ఎంప్లాయీ నెంబర్ నేమే కదా, ఐ వాంట్ టు డిస్ప్లే ద ఫామ్ ఈజ్ ఈఎంపీ నంబర్
కామా ఫోన్ నెంబర్ పిహెచ్ఎన్ఓ ఏమి ఇచ్చామో చూద్దాం. అది పిహెచ్ఎన్ఓ అని ఇచ్చామా పిహెచ్ఎన్ఓ. ఇందాకరికి ఇప్పుడు డిఫరెన్స్ చూసుకోండి. ఇక్కడ ఆల్ అని ఇస్తే ఏమి జరుగుతుంది? ఓకేనా? ఆల్ అని ఇస్తే ఏం జరుగుతుంది? ఆల్ అని ఇచ్చినప్పుడు వల్ల ఇలా జరిగింది, అన్నీ కనపడ్డాయి నీ కాడి. దానికి ఇంకా సబ్మిట్ బటన్ అయిన పెట్టలా. ఆల్ కాకుండా ఇప్పుడు ఏమి ఇస్తున్నా? ఈఎంపీ నెంబర్ అండ్ ఫోన్ నెంబర్. ఇప్పుడు ఏం కనపడుతుంది? ఎక్కడ చూడండి మన దగ్గర వచ్చినాయి. ఏమొచ్చినాయి? ఆ రెండు వాల్యూస్ ఎంటర్ చేయి. ఎంప్లాయీ నెంబర్ 101 ఎంటర్ చేయి, వాడి యొక్క ఫోన్ నెంబర్ 984858 ఎంటర్ చేసి అంతే. మిగిలిన ఎంటర్ చేయడానికి వీలు లేదు అక్కడ. ఓన్లీ నెంబర్ అండ్ ఫోన్ నెంబర్ అండ్ ఎంప్లాయీ నెంబర్. లేదు సార్ ఐ వాంట్ టు డిస్ప్లే ద ఓకే ఫోన్ నెంబర్ అండ్ సాలరీ కావాలి. ఓకే ఇప్పుడు ఏమవుతుంది? ఫోన్ నెంబర్ అండ్ సాలరీ. అర్థమైందా? అందరూ క్లియర్గా? లిటిల్ బిట్ కన్ఫ్యూజ్ అవుతుంటుంది, అర్థమవుతుంది. మళ్ళీ ఒకసారి వినండి. ఎవరికైనా అర్థం కాకపోతే ఏం చేయాలో మొత్తం నేను ఫస్ట్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తా, కొంచెం వినండి. రైట్? చూచర్స్ మీరు ఏమి వినలా ఇంతవరకు కాసేపు అనుకున్నాం. ఓకేనమ్మా? ఏమి వినలేదు అనుకోండి. ఏమి వినలేదు సార్, మాకేం అర్థం కాలేదు సార్, అంత పిచ్చి పిచ్చిగా ఉంది సార్ అనుకున్నాం. కొద్దిసేపు అలా అనుకోండి. అసలు ప్రాజెక్టే లేదు, అంత క్లోజ్, అంత ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, ఎక్కడ ఏమీ లేదు. క్లియర్? ఇప్పుడు ఏం క్రియేట్ చేస్తున్నాం మనం? మనం క్రియేట్ చేసే కాన్సెప్ట్ ఏంటి? మనం క్రియేట్ చేసే కాన్సెప్ట్ ఏంటి? మోడల్ ఫామ్స్. ఎందుకు సార్? ఆల్రెడీ నా దగ్గర ఫామ్స్ ఉన్నాయి. ఆల్రెడీ మన దగ్గర ఏమేమి ఫామ్స్ ఉన్నాయి? హెచ్డిఎంఎల్ ఫామ్స్ ఉన్నాయి. హెచ్డిఎంఎల్ ఫామ్స్ పని అంతా చేసుకోవచ్చు. లేదు అంటే మన దగ్గర ఆల్రెడీ డిజాంగో ఫామ్స్ ఉన్నాయి, వీటితో కూడా పని చేసుకోవచ్చు. బట్ ఈ రెండింటి వల్ల డిసడ్వాంటేజ్ ఏంటి? కోడ్ అనేది రీయూజబిలిటీ లేకుండా పోతుంది. కోడ్ రీయూజబిలిటీ లేకుండా పోయి కోడ్ డూప్లికేషన్ వచ్చేస్తుంది. కోడ్ డూప్లికేషన్. ఒక ఫీల్డ్ని మోడల్లో ఇస్తున్నాం, అదే ఫీల్డ్ మళ్ళీ మనం ఏం చేస్తున్నాం ఇక్కడ ఫామ్లో. అలా రెండు చోట్ల ఇవ్వద్దు. నేను ఒక స్టూడెంట్ మోడల్ తయారు చేస్తాను. క్లాస్ స్టూడెంట్ మోడల్ ఎక్కడి నుంచి వస్తుంది మనకి? మోడల్స్ డాట్ మోడల్. స్టూడెంట్కి హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది, స్టూడెంట్కి నేమ్ ఉంటుంది, M1 ఉంటుంది, M2 ఉంటుంది, M3 ఉంటుంది. ఓకే. అండ్ స్టూడెంట్కి టోటల్ ఉంటుంది, స్టూడెంట్కి యావరేజ్ ఉంటుంది, లేదా M1 M2 టోటల్ ఎంటర్ చేయం కదా. స్టూడెంట్కి ఫోన్ నెంబర్ ఉంటుంది, స్టూడెంట్కి ఆధార్ నెంబర్ ఉంటుంది. ఓకే. అండ్ స్టూడెంట్కి మెయిలింగ్ అడ్రస్ ఉంటుంది, అండ్ స్టూడెంట్కి పోస్టల్ అడ్రస్ ఉంటుంది, పోస్టల్ ఏడిఆర్ అండ్ ద మెయిలింగ్ ADDR. ఇది మోడల్. దీన్ని ఏమంటున్నా ఇప్పుడు మనం? మోడల్. గుర్తుపెట్టుకోండి, చాలా జాగ్రత్తగా వినండి. ఇది మోడల్. సార్ ఈ మోడల్లోకి డేటా స్టోర్ అవ్వాలి. ఈ మోడల్లోకి డేటా స్టోర్ అవ్వాలంటే నేను డేటా ఎక్కడ ఎంటర్ చేయాలి? ఇప్పుడు నేను డేటా ఎక్కడ ఎంటర్ చేయాలి? ఫామ్లో ఎంటర్ చేయాలి. ఓకే. ఇదేమో స్టూడెంట్ మోడల్. మంచి గుర్తుపెట్టుకోండి. దీన్ని ఏమంటున్నా ఇప్పుడు నేను ఇక్కడ? స్టూడెంట్ మోడల్. ద మోడల్ పేరు ఏంటండి? స్టూడెంట్ మోడల్. ఇందులో ఉన్న ఫీల్డ్స్ హాల్ టికెట్ నెంబరు, నేము, M1 M2 M3 ఫోన్ నెంబర్, అడ్రస్, మెయిలింగ్, సో అండ్ సో ఉన్నాయి. ఇంకా ఏదైనా పెట్టుకోండి అండి. ఫాదర్ నేమ్, మదర్ నేమ్, ఓకే, ఫ్రెండ్ నేమ్, మీ ఇష్టం. ఓకేనా? అన్ని పెట్టుకోండి. ఇది స్టూడెంట్ టేబుల్. దిస్ ఈజ్ కాల్డ్ ద స్టూడెంట్ టేబుల్. క్రియేట్ చేసా, మోడల్ని క్రియేట్ చేసిన. ఇప్పుడు నాకు దాంట్లోకి నేను వాల్యూస్ని ఎంటర్ చేయాలంటే ఆ మోడల్కి ఒక ఫామ్ కూడా క్రియేట్ చేయాలి. ఆ ఫామ్ పేరు ఏంటంటే స్టూడెంట్ ఫామ్. ఈ ఫామ్ ఎక్కడి నుంచి క్రియేట్ చేయాలి? ఇప్పుడు నేను ఫామ్స్ డాట్ ఫామ్. మళ్ళీ అన్ని ఫీల్డ్స్ ఎంటర్ చేయాలి. మళ్ళీ అన్ని ఫీల్డ్స్ హాల్ టికెట్ నెంబర్ ఈక్వల్ టు ఫామ్స్ డాట్ ఇంటీజర్ ఫీల్డ్. ఓకే. ఎస్ నేమ్ ఈక్వల్ టు ఫామ్స్ డాట్ మ్యాక్స్ లెంత్. ఇంత సోది రాయకుండా కోడ్ రీయూజబిలిటీ ఉండటం కోసం క్లాస్ మెటా కోలర్. దీనికి మోడల్ ఎక్కడది బాబు? స్టూడెంట్ మోడల్. ఫీల్డ్స్ ఏం కావాలి? ఆల్. ఫీల్డ్స్ ఏం కావాలి? అండర్ స్కోర్ ఆల్. అంతే. అర్థమైందా? మళ్ళీ ఒకసారి చూసుకోండి. ఇందులో ఉన్న అది మోడల్ ఆల్రెడీ క్రియేట్ చేసింది. ఇది మోడల్. ఈ మోడల్కి నేను ఒక ఫామ్ తయారు చేస్తాను. మోడల్కి ఏం తయారు చేస్తాను ఇప్పుడు నేను? ఫామ్. బట్ ఎక్కడి నుంచి రావాలంటున్నా? స్టూడెంట్ మోడల్. అన్ని ఫీల్డ్స్ కావాలా? కొన్ని ఫీల్డ్స్ కావాలా? ఇప్పుడు చూడండి, మన దగ్గర ఇది స్టూడెంట్ మోడల్. ఇంకా ఫీల్డ్స్ అని ఉంటే పెట్టుకోండి, మనకి ఐడియా కోసం ఇదండి. ఇప్పుడు మనం ఒక ఓపెన్ చేద్దాం. నౌ వీఆర్ ఎంటర్ ఇన్ టు ద ఓకే. సార్ చెప్పండి, అది ఓపెన్ అయితే కంగారు కదా. కానీ ఏం కావాలి? మోడల్లో ఉన్న ఫీల్డ్స్
ఫామ్ లో ఉన్న ఫీల్డ్స్ కామన్ అయితే 2 సార్లు రాసే బదులు ఏం చేస్తున్నాం మనం ఇప్పుడు ఒక్కసారే రాస్తాం. ఒక్కసారే రాసి ఈ ఫీల్డ్స్ ఎక్కడ నుంచి తెచ్చుకోమంటున్నాం మనం ఇక్కడ ద ఫీల్డ్స్ ఆర్ ఎక్కడ నుంచి తెచ్చుకోమంటున్నాం అండి. దీనికి ఫీల్డ్స్ ఈ మోడల్ నుంచి తెచ్చుకోరా బాబంట. ఈ మోడల్ నుంచి అన్ని ఫీల్డ్స్ కావాలా కొన్ని కావాలా డైరెక్ట్గా ఇస్తున్నాం. అక్కడ జనరల్గా అర్థమయ్యేటట్టు ఇస్తున్నామండి. ఫీల్డ్స్ ఈక్వల్ టు ఆల్ అంటే ఏమైంది మనకి ఇప్పుడు ఆల్ ఫీల్డ్స్ వచ్చేస్తాయి మన దగ్గరికి. ఇప్పుడు చూడండి మన కొత్త ప్రాజెక్టే చేద్దాం. ప్రాజెక్ట్ 5 న్యూ ప్రాజెక్ట్. ఓకే డిజాంగో ప్రాజెక్ట్. నౌ ద ప్రాజెక్ట్ డెమో నేమ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ జాగ్రత్త చూసుకోండి. నేమ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ కొత్తదే క్రియేట్ చేస్తాను. ద నేమ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ మోడల్ ఫామ్ డెమో. మోడల్ ఫామ్ డెమో. డెమో ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ నేమ్ ఏంటండి మోడల్ ఫామ్ డెమో ప్రాజెక్ట్. ఓకే ఎంటర్. న్యూ విండో. పాత ఏమీ లేవు మన దగ్గర. మన ప్రాజెక్ట్ ఏంది మోడల్ ఫామ్ డెమో ప్రాజెక్ట్. మోడల్ ఫామ్ డెమో ప్రాజెక్ట్. అవర్ ప్రాజెక్ట్ నేమ్ is called as a model form demo project. So automatically installation process is completed. ఓకేనా. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి ఇప్పుడు మనం. ఓకే ఆఫ్టర్ దట్ నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలని మన ఇక్కడ ఓకే క్రియేటింగ్ వన్. ఓకే అది అయిపోయిన తర్వాత మన ప్రాజెక్ట్ ఏంది ఇప్పుడు మోడల్ ఫామ్ డెమో ప్రాజెక్ట్. ఇప్పుడు ఏం క్రియేట్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే ఇప్పుడు ఏం క్రియేట్ చేయాలి ఇక్కడికి వెళ్ళిపోయామని ఇప్పుడు మన యాప్ క్రియేట్ చేయడం. సెకండ్ స్టెప్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ యాప్ క్రియేషన్. ఓకేనా. యాప్ క్రియేషన్. ఈ యాప్ని ఎక్కడ ఇన్స్టాల్ చేయాలని చెప్తున్నా. ఇప్పుడు నేను తీసుకెళ్ళి యాప్ని ఇన్స్టాల్ చేయాలన్నా వద్దా. ఈ యాప్ని తీసుకెళ్ళి ఎక్కడ ఇన్స్టాల్ చేయాలి. settings.py లోకి వెళ్ళి ఈ యాప్ని ఏం చేయాలండి ఇప్పుడు ఇన్స్టాల్డ్ యాప్స్లో ఈ settings.py ఇన్స్టాల్ చేయాలి. ఓకే సార్ ఇన్స్టాల్ చేసాం. ఓకే ఇన్స్టాల్ చేసాం. మనకి ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కంప్లీటెడ్. సెట్టింగ్స్ URLs ఆ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయింది. ఇప్పుడు ఏం క్రియేట్ చేయాలని చెప్తున్నా. ఇప్పుడు నేను ఇక్కడ యాప్లో ఒక మోడల్ క్రియేట్ చేయి. ఒక మోడల్ నీ ఇష్టం వచ్చిన ఫీల్డ్స్ తోటి ఎనీ నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్ చాలా పెద్ద ఫీల్డ్స్ తో ఒక మోడల్ క్రియేట్ చేసి దిస్ ఈజ్ అవర్ ఓకేనమ్మా. ఏమవుతుంది మనకి ఇక్కడ క్రియేట్ చేసి చాలా ఫీల్డ్స్ ఏమంటున్నా ఇక్కడ ఈక్వల్ టు ఓకే మోడల్స్ డాట్ నేమ్ ఈక్వల్ టు అలానే ఫాదర్ నేమ్ అలానే మదర్ నేమ్ అండ్ ఎంటర్ ద ఇంటీజర్ వాల్యూ M1 M2 M3. ఓకే అండ్ ఫోన్ నెంబర్ ఆధార్ నెంబర్. నౌ ద మెయిలింగ్ అడ్రస్ ఈజ్ ఈమెయిల్ ఫీల్డ్. ఏమన్నా ఇక్కడ ఈమెయిల్ ఫీల్డ్ అండ్ ద పోస్టల్ అడ్రస్ ఈజ్ అర్థమైంది అందరికి క్లియర్గా. డేటా అంతా మనకి ఏమైంది మనకి కంప్లీట్గా మనం ఒక టేబుల్ పెట్టాము. ఇప్పుడు ఏం చేయాలి పైథాన్ manage.py ఆ టేబుల్ క్రియేట్ చేయాలని దగ్గర ఏం అప్లై చేయాలని ఇక్కడ మేక్ మైగ్రేషన్. ద టేబుల్ ఈజ్ క్రియేటెడ్. ద స్టూడెంట్ టేబుల్ క్రియేట్ అయిపోయింది మన దగ్గర. ఏ టేబుల్ క్రియేట్ అయిపోయిందండి ఇక్కడ స్టూడెంట్ టేబుల్ ఈజ్ క్రియేటెడ్. ఆ తర్వాత మైగ్రేట్. ఓకేనా. నౌ దట్ ఈస్ ఎ క్లియర్ ఇంతవరకు అందరికి. ఇప్పుడు ఏం చేయమని చెప్తున్నాను. నౌ వీఆర్ క్రియేటింగ్ వన్ ఫామ్. ఎక్కడికి వెళ్ళాలి యాప్ 1లోకి వెళ్ళి ఏం క్రియేట్ చేయాలి మనకి ఇప్పుడు యాప్ 1లోకి వెళ్ళి వన్ పైథాన్ ఫైల్ దట్ ఈస్ ద ఫామ్స్. యాక్చువల్గా అయితే మోడల్లో ఉన్నదంతా మళ్ళీ ఇక్కడ మనం రాసుకోవాలి. మోడల్లో ఉన్నదంతా ఫామ్లో ఏం చేయాలి మొత్తం రాస్తున్నాం ఇక్కడ. ఓకే ఫ్రమ్ డిజాంగో ఇంపోర్ట్ ఫామ్స్ అని పెట్టి ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే మనం ఫామ్స్ డాట్ ఫామ్ మొత్తం రాస్తాం. ఫామ్స్ డాట్ ఫామ్ మొత్తం రాసేస్తామండి. ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ టైం ఫామ్స్ డాట్ ఓకే ఫామ్స్ డాట్ అగైన్ ద ఫామ్స్ డాట్
ఇలా ఎవ్రీ టైం రాయాల్సి వస్తుంది. అంటే మన దగ్గర కోడ్ అనేది డూప్లికేషన్ వచ్చిందా రాలేదా? ఇదే కోడ్ ఇవే ఫీల్డ్స్ ఫామ్లో ఉన్నాయి, ఇవే ఫీల్డ్ మళ్ళీ మోడల్స్లో ఉన్నాయి, రెండు చోట్ల సేమ్ ఫీల్డ్స్ ఉన్నాయి. అలా కాకుండా ఈ డూప్లికేషన్ అవాయిడ్ చేయాలి, ఈ డూప్లికేట్ రాయొద్దు. ఇలా రాయకుండా ఉండటం కోసం ఏం చెప్తున్నా, వీఆర్ క్రియేటింగ్ వన్ నెస్టెడ్ క్లాస్. ఏం క్రియేట్ చేస్తున్నా? నెస్టెడ్ క్లాస్. నెస్టెడ్ క్లాస్ అంటే క్లాస్ లోపల క్లాస్, దట్ ఈస్ కాల్డ్ మెటా క్లాస్. క్లాస్ మెటా, ద క్లాస్ ఈజ్ మెటా క్లాస్. ఓకే. ఈ ఫామ్ అంటే మీకు ఏముంటుందండి? ఫామ్ అంటే ఏముంటాయి? ఫామ్ లోపల ఫీల్డ్స్. ఫామ్ లోపల ఏముంటాయి మనకి? ఫీల్డ్స్. ఏ ఫీల్డ్స్ కావాలా? ఫీల్డ్స్ ఈక్వల్ టు ఏం చెప్తాను ఇక్కడ? అండర్స్కోర్ ఆల్ అండర్స్కోర్. రైట్, క్లియర్. ఇప్పుడు మరి ఈ ఫీల్డ్స్ ఎక్కడి నుంచి రావాలి నీకు? మోడల్ ఈక్వల్ టు ఏ మోడల్ అండి? స్టూడెంట్ మోడల్. అంతే, అన్నీ వచ్చేసి మన దగ్గర. ఇది ఇంపోర్ట్ చేసుకోవాలి. ఫ్రమ్ app1.models ఇంపోర్ట్ స్టూడెంట్. ఇంతవరకు అర్థమైందా క్లియర్గా? ఎక్కడ ఏమవుతుంది మనకి? స్టూడెంట్ మోడల్ ఇంపోర్ట్ చేసుకున్నావు, ఆ మోడల్లో ఉన్న ఫీల్డ్స్ అన్ని నీ దగ్గరికి ఫామ్లోకి వస్తున్నాయి. ఇప్పుడు ఈ ఫామ్ ఎలా చూపిస్తావు? మరి ఫామ్ చూపించాలి అందరికి. ఫామ్ చూపించాలి, ఎక్కడ లాజిక్ రాయాలి? ఈఎఫ్ ఇన్పుట్ వ్యూ రిక్వెస్ట్. ఫామ్ చూపించాలి కదా, ఎలా రాయాలి? ఓకే, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఫ్రమ్ app1.forms ఇంపోర్ట్ ఏ ఫామ్ అన్నది? స్టూడెంట్ ఫామ్. ఏ ఫామ్ అది మనకి ఇక్కడ? స్టూడెంట్ ఫామ్. నౌ స్టూడెంట్ ఫామ్ వచ్చింది. ఇప్పుడు స్టూడెంట్ ఫామ్ కి S1 ఈక్వల్ టు స్టూడెంట్ ఫామ్. వీఆర్ క్రియేటింగ్ ఏ ఆబ్జెక్ట్. ఇప్పుడు ఏం చేయాలి? రిటర్న్ రెండర్ ఆఫ్ రిక్వెస్ట్ కామా ఏదది? ఇన్పుట్ డాట్ HTML కామా ఏం చేయాలి ఇప్పుడు? S1 కోలన్ S1 ఏం పంపిస్తున్నా అక్కడ ఇప్పుడు నేను? S1 ఇన్పుట్ డాట్ HTML ఉందా మన దగ్గర? రన్ చేయండి. రన్ చేసి అడిగి వెళ్ళిపోదాం. అడిగి వెళ్ళిపోయాం, ఇలా వచ్చింది. URL ఉందా మన దగ్గర? URL. నా ఏం క్రియేట్ చేయాలి ఇప్పుడు మన ఇక్కడ? క్రియేటింగ్ వన్ URL ఎలా క్రియేట్ చేసుకోవాలి? ఫ్రమ్ app1 ఇంపోర్ట్ వ్యూస్ లో నీకు ఏ వ్యూ కావాలి? పాత్ ఆఫ్ ఇన్పుట్ కామా వ్యూస్ డాట్ ఇన్పుట్ వ్యూ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇన్పుట్ వ్యూ ఎగ్జిక్యూట్ అవుతుంది. క్లియర్? నౌ ఇందాక లేదు, ఇప్పుడు ఇన్పుట్ URL వచ్చింది. ఇన్పుట్ URL వచ్చిందా లేదా? ఇప్పుడు URLకి వెళ్ళాం. వెళ్తే ఏమని వచ్చింది? టెంప్లేట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. input.html file is not existing. Input.html file is not existing. Now we are creating input.html file. ఎక్కడ? టెంప్లేట్స్ లోకి వెళ్ళి ఏం చేయాలి? న్యూ HTML input.html. వెల్కమ్ మై ఇన్పుట్ ఫైల్. వెల్కమ్ మై ఇన్పుట్ HTML ఫైల్. వచ్చిందా లేదా? అది కాదు నాకు రావాల్సింది. అది కాదు కదా మనకి ఏం కావాలి? మనం ఏమైతే పంపిస్తున్నామో వ్యూస్ లో ఏం పంపిస్తున్నా? S1. ఇది వచ్చి అదే కదా ఫార్మ్స్ డాట్ ప్రాణం పోయిందా? కాపీ చేశారు అసలు ప్రాణం పోయిందా? ఫార్మ్స్ డాట్ మోడల్ అన్ని ఫీల్డ్స్ వచ్చాయలేవా మన దగ్గర? ఆల్ ఫీల్డ్స్ రిట్రీవింగ్. అంటే ఒక మోడల్లో ఏమైతే ఫీల్డ్స్ ఉన్నాయో ఆ ఫీల్డ్స్ అన్ని వచ్చినాయి ఫామ్ కి.
అసలు మనం ఫామ్ తయారు చేయలేదు కదా. ఫామ్ చూడండి ఇక్కడ ఎలా ఉందో. ఫామ్లో ఏం రాశావు? ఫామ్లో ఎందుకు వచ్చింది అది? ఇది ఫామ్, ఇది ఫామ్లో ఏం చేశావు? స్టూడెంట్ మోడల్లో ఉన్న ఆల్ ఫీల్డ్స్ తెచ్చుకోరా బాబు అని చెప్పేసి. ఆల్ కొన్నే కావాలి. ఇప్పుడు ఏం చేయాలి? చూడండి, ఎగ్జిక్యూట్ అవ్వాలి కదా, టేక్ సమ్ టైం. ఏం కావాలండి ఇప్పుడు మనకి? ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయి అక్కడ? ఉన్న ఫీల్డ్స్ అని చెప్పండి ఒకసారి నాకు. ఆల్ ఉన్నాయి. ఇందాక ఆల్ పెట్టా కాబట్టి నా దగ్గర ఎన్ని ఉన్నాయండి? ఇప్పుడు ఆల్ ఉన్నాయి. ఇప్పుడు ఆల్ కాకుండా ఎన్ని కావాలని చెప్తున్నా ఇప్పుడు నేను? ఓన్లీ ఆల్ టికెట్ నెంబర్ అండ్ ఎస్ నేమ్. రిఫ్రెష్ ఇట్, ఆల్ టికెట్ నెంబర్ అండ్ ఎస్ నేమ్. రిఫ్రెష్ ఇట్, ఆల్ టికెట్ నెంబర్ అండ్ M1. ఇవి రెండే ఎంటర్ చేయాలి నువ్వు వాల్యూస్. నీకు ఎంటర్ చేయడానికి కూడా పర్మిషన్ లేదు ఇక. ఆల్ టికెట్ నెంబర్ అండ్ M1. ఆల్ టికెట్ నెంబర్ అండ్ M1. ఒకవేళ ఆల్ టికెట్ నెంబర్ అండ్ PHNO, ఆల్ టికెట్ నెంబర్ అండ్ PHNO ఫోన్ నెంబర్, ఆల్ టికెట్ నెంబర్ అండ్ మెయిలింగ్ అడ్రస్, ఆల్ టికెట్ నెంబర్ అండ్ పోస్టల్ అడ్రస్, ఆ రెండు మాత్రమే చేయొచ్చు. అండ్ థర్డ్ వన్ ఏమంటున్నా? ఎక్స్క్లూడ్ ఇవి రెండు. ఎక్స్క్లూడ్. సార్ నాకు అన్నీ కావాలి. ఓకే, ఎక్స్క్లూడ్ ఏమి ఇస్తున్నాం చూడండి. మోడల్లో ఎస్ నేమను ఓకే, అడ్రస్కి ఏమని ఇచ్చాం? అక్కడ పోస్టల్ ADDR అని పెట్టాం. ఇక్కడ ఏం పెట్టామని? ఇక్కడ పోస్టల్ ADDR అండ్ ఎస్ నేమ్. ఐ వాంట్ టు ఎక్స్క్లూడ్ దీస్ టు. రిమైనింగ్ అన్ని ఇవ్వరా బాబా చెప్పు. రిమైనింగ్ అన్ని ఇవి నాకు. ఎక్స్క్లూడ్ ఎస్ నేము, పోస్టల్ అడ్రస్ ఇచ్చాయి. లేదా ఎక్స్క్లూడ్ ఓకే, ఎఫ్ నేము కామా ఎం నేము ఓకే కామా ఇవన్నీ ఏం చేస్తాను? ఇప్పుడు ఏం చేస్తాను చూడండి. ఏం చెప్తున్నా? మన దాంట్లో ఏమేమి తీసేయమని చెప్తున్నా ఇప్పుడు నేను? ఏమేమి డిలీట్ చేయమంటున్నామ్మా? ఎఫ్ నేము, ఎం నేము, ఎస్ నేము, పోస్టల్ అడ్రస్. అవి తప్పితే మిగిలిన ఫామ్ డిస్ప్లే చేయమంటున్నా. అవి తప్పితే ఏం చేయమంటున్నా? మిగిలిన ఫామ్. అన్నీ కావాలంటే దీన్ని ఎక్స్పోర్ట్ అవ్వడం ఆఫ్ చేస్తే ఇప్పుడు ఎన్ని డిస్ప్లే అవుతాయి? లేదు, ఒకవేళ ఫీల్డ్స్ ఈక్వల్ టు ఫీల్డ్ నేమ్ రాయడం అక్కడ. చూడండి, ఆల్ ఆపండి. అన్నీ ఆపి ఏమి డిస్ప్లే చేయమంటున్నాం? అన్నీ కావాలంటే ఇలా. ఓకే, ఏ రెండైనా కావాలంటే ఇలా. ఇవి తప్పితే మిగిలినవి కావాలంటే ఎక్స్క్లూడ్. 3 వేస్లో నీ ఇష్టం. ఇది ఫాలో అవుతావా, ఇది ఫాలో అవుతావా. ఆల్ అన్నప్పుడు ఇందాక ఆల్ వచ్చింది. ఇప్పుడు ఏం కావాలంటున్నా? ఆల్ టికెట్ నెంబర్ అండ్ M3. వాటి కామెంట్ పెట్టాను. అన్నీ వద్దాయా బాబు? ఐ వాంట్ టు డిస్ప్లే ఓన్లీ ఆల్ టికెట్ నెంబర్ అండ్. కొంచెం అర్థమైందా? తోడా ఏం అర్థం కాదు, మనం ఎవరు ఏం చేయలేం.